మ్యామ్ అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి? ఇప్పుడు ఐవీఎఫ్ అంటే ఏంటి అంటే అండి, బేసికల్‌గా అందరికీ మనం ఐవీఎఫ్ చేయాల్సిన అవసరం లేదనమాట. హ్మ్. సో, ఐవీఎఫ్ అంటే ఏంటి అంటే పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి మనం ఎవరికి చేస్తామంటే బేసికల్‌గా చాలా సార్లు ఐయుఐ ట్రై చేశాము. 1 ఇయర్ వరకు కూడా నేచురల్‌గా ట్రై చేశారు. తర్వాత వాళ్ళ ఏఎంహెచ్ కౌంట్ తక్కువుంది. లేకపోతే ఓవేరియన్ రిజర్వ్ తక్కువుంది. లేకపోతే సెమెన్‌లో అంటే వాళ్ళ హస్బెండ్ పార్ట్నర్ సెమెన్‌లో చాలా కౌంట్ తక్కువుంది. ఇంకా 1 మిలియనే ఉంది. లేకపోతే 5 మిలియనే ఉంది. అసలు ఏ మాత్రము చురుకుదనం లేదు. హ్మ్. అంటే హ్మ్. లైక్ హ్మ్. మొటిలిటీ అనేది యాహ్! తక్కువుంది అంటే మాత్రం వి హావ్ టు గో ఫర్ ఐవీఎఫ్. ఇంకొకటి ఏంటి అంటే ట్యూబ్స్ ఉంటాయన్నమాట. హ్మ్. వేర్ ఈస్ దట్ ఈస్ ద పాత్‌వే ఫర్ మీటింగ్ అంటే ఎగ్ ఇంకా స్పెర్మ్ మీట్ అవ్వడానికి ఫెర్టిలైజేషన్ అనేది మనకి ట్యూబ్‌లోనే జరుగుతది. ఫెలోపియన్ ట్యూబ్‌లో. కొంతమందికేంటి అంటే అడిషన్స్ వల్లనో, ఇన్ఫెక్షన్ వల్లనో ఈ ట్యూబ్స్ బ్లాక్ అయిపోతాయన్నమాట ఆడవాళ్ళలో. హ్మ్. అండ్ ద డయామీటర్ ఆఫ్ ద ట్యూబ్ ఈస్ ఓన్లీ 4 అన్నమాట. ఆ 4 ట్యూబ్ బ్లాక్ అయినప్పుడు మనకి ఆ స్పెర్మ్ ఎగ్ మీట్ అయ్యే ప్లేస్ అనేది లేదు. లేదు. సో, రైట్. మనము బయటనే బేబీని ఫార్మ్ చేయాలి. అంటే ఐవీఎఫ్ ద్వారానే వాళ్ళు ప్రెగ్నెన్సీకి వెళ్ళాలన్నమాట. సో, అట్లాంటి వాళ్ళకి. అంటే ట్యూబల్ బ్లాక్ ఏమన్నా ఉన్నా, స్పెర్మ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా, తర్వాత 6-7 టైమ్స్ ఆఫ్ ఐయుఐ అయింది. అయినా కానీ మనకి ప్రెగ్నెన్సీ రాలేదు. ఓవేరియన్ రిజర్వ్ తక్కువుంది. అంటే ఎగ్ కౌంట్ కూడా తక్కువుంది. ఇంకా రకరకాల రీజన్స్ వల్ల వాళ్ళు దే విల్ బి పుష్ టు ఐవీఎఫ్ అనమాట. ఫస్ట్ పేషెంట్ రాగానే మీకు ఖచ్చితంగా ఐవీఎఫ్ అనేసి కూడా ఏమి చెప్పడానికి ఉండదనమాట. సో, వాళ్ళ బాడీని బట్టి, వాళ్ళ హార్మోనల్ లెవెల్స్ బట్టి, వాళ్ళ పార్ట్నర్ యొక్క సెమెన్ అనాలిసిస్ బట్టి, సో, దాన్ని బట్టి లైక్ ఐ సెడ్ ఎవ్రి సైజ్ విల్ నాట్ ఫిట్ హ్మ్. ఎవ్రీబడీ. హ్మ్. సో, వాళ్ళకి తగ్గట్టుగా టైలర్ మేడ్ అప్రోచ్ లాగా ఈ ఐవీఎఫ్ ద్వారా కొంతమందికి ఎగ్సీ గూడా చేయాల్సి రావచ్చనమాట ఐవీఎఫ్ ఓకే. బదులు. సో, డిపెండింగ్ ఆన్ దేర్ సిట్యుయేషన్ వాళ్ళ ఏజ్ బట్టి, హౌ మచ్ ఈగర్ దే ఆర్ ఫర్ ప్రెగ్నెన్సీ అనేది బట్టి కూడా ఉంటుందనమాట. సో, అప్పుడు మనం ఐవీఎఫ్‌కెళ్తాం. సో, ఐవీఎఫ్ ఏంటి అంటే పీరియడ్ వచ్చిన సెకండ్ డే వచ్చినప్పుడు మనం స్కాన్ చేసి చూసుకొని ఎగ్స్ ఎన్నున్నాయని చూసుకొని ఫీమేల్‌కి ఒక 10-12 డేస్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయన్నమాట. ఎవ్రీ డే షీ హాస్ టు టేక్ దట్ ఇంజెక్షన్స్ అండ్ మీన్‌వైల్ ఆ సెకండ్ డే నుంచి 12థ్ డే వరకు కూడా 2-3 టైమ్స్ ఆఫ్ స్కాన్ ఉంటుందన్నమాట. డిపెండింగ్ ఆన్ హర్ కేస్, డిపెండింగ్ ఆన్ ద ఎగ్ డెవలప్‌మెంట్ మనం స్కాన్‌కి రమ్మంటాం. సో, అలా ఇంజెక్షన్స్ ఇస్తూ మనం అన్ని ఎగ్స్ అన్నమాట. ఇటు సైడ్ ఉన్న ఓవరీలో ఉన్న అన్ని ఎగ్స్, ఇటు సైడ్ ఓవరీలో ఉన్న అన్ని ఎగ్స్‌ని టార్గెట్ చేస్తాం. టార్గెట్ చేస్తూ ఆ ఇంజెక్షన్స్ డోసేజ్ అట్లా కాలిక్యులేట్ చేసి ఇస్తామన్నమాట. సో, ఎప్పుడైతే ఎగ్స్ మెచ్యూర్ అవుతాయో, అది మెచ్యూర్ అవ్వడానికి కూడా ఒక ఇంజెక్షన్ ఇచ్చేదుంటుంది. ఇచ్చేసిన ఓకే. తర్వాత మనకి ఒక 36 అవర్స్ లోపు మనము ఆ ఎగ్స్ అనేది బయటికి తీస్తామనమాట. జస్ట్ సింపుల్ అనస్థీషియా ఇచ్చేసి వెజైనల్ రూట్ ద్వారానే దేర్ ఇస్ నాట్ లైక్ ఎ మేజర్ ఆపరేషన్. హ్మ్. ఒక హ్మ్. చిన్న నీడిల్ ద్వారా మనం బయటికి తీస్తాం. బయటికి తీసేసిన తర్వాత అదే రోజు డిశ్చార్జ్ కూడా చేస్తామనమాట. దట్ ఈస్ ఎ ఓవమ్ పికప్ ప్రొసీజర్ అనమాట. ఇట్ ఈస్ వెరీ పెయిన్‌లెస్. దేర్ ఇస్ నథింగ్ టు వర్రీ అబౌట్ థట్. ఓకే. ఈ ఇంజెక్షన్స్ అనేవి మీరు ప్రతిరోజు డాక్టర్‌ని కలవాల్సిన అవసరం లేదు. జస్ట్ స్కాన్ అయిపోయిన తర్వాత 4 డేస్‌కి ఒక టైప్ ఆఫ్ ఇంజెక్షన్ ఉంటుందన్నమాట. మళ్ళీ ఫిఫ్త్ డే ఒక స్కాన్ చేసి డోసేజ్ ఏమన్నా చేంజెస్ ఏమన్నా ఉన్నాయో చూసుకొని అలా దాన్ని ఉంటుందన్నమాట. బట్టి ఉంటుంది. దాన్ని బట్టి ఉంటుంది. తర్వాత ఎగ్ తీసిన తర్వాత భర్తది స్పెర్మ్ తీసుకొని, సెమెన్ అనాలిసిస్ తీసుకొని, తర్వాత దాన్ని ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ ద్వారా చేసి మనం ఎగ్‌ని అంటే 2 కలపడం అన్నమాట. ఎగ్‌ని ఇంకా స్పెర్మ్‌ని కలిపేసి బేబీస్‌ని ఫార్మ్ చేస్తామన్నమాట. డే 3 బేబీ ఆర్ డే 5 ఎంబ్రియో అంటాము. ఓకే. సో, డే 3 ఎంబ్రియో, డే 5 ఎంబ్రియోని ఫార్మ్ చేసేసి అది ఫ్రీజ్ చేస్తామన్నమాట. ఇన్ కేస్ ఇఫ్ ద యూట్రస్ ఈస్ ఓకే, ఇఫ్ ద లేడీ ఈస్ ఓకే అంటే హార్మోనల్‌గా అంతా బానే ఉంది. మనకి ఎక్సెసివ్ ఎగ్స్ ఏం రాలేదు అనుకుంటే సేమ్ సైకిల్‌లో గూడా మనం ట్రాన్స్‌ఫర్‌కి ఎళ్ళిపోవచ్చనమాట. ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అంటామనమాట. సో, మనం ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత ఒక 14 డేస్‌కి మనకి ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అనేది మనకి మనం బీటా హెచ్‌సీజీ వాల్యూ ద్వారా హ్మ్. లేకపోతే పీరియడ్ మిస్ అవ్వడం అట్లా దాన్ని బట్టి మనకి తెలిసిపోతుందనమాట. అంటే మనం ఫస్ట్ ప్రాసెస్ ఐయుఐ అని చెప్పొచ్చు. కానీ చాలా మంది కూడా ఐవీఎఫ్‌నే ఎక్కువ హ్మ్. చూపించడం అనేది అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? లెట్ మీ టెల్ యూ. అంటే పేషెంట్ బట్టి వేరీ అవుతుందనమాట. ఐయూఐ కూడా ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అని చెప్పడానికి లేదు. సో, ఓకే. ఫస్ట్ పేషెంట్ వచ్చినప్పుడు అంత హార్మోనల్‌గా బ్లడ్ ప్రొఫైల్ అంతా బావుందా లేదా? తన హిమోగ్లోబిన్ బావుందా? థైరాయిడ్ అంతా బావుందా? అంతా బావుందా లేదా చూసుకొని, మనము వాళ్ళకి ఓవ్యులేషన్ ఇండక్షన్ అండ్ టైమ్డ్ ఇంటర్‌కోర్స్ అంటే ఈ టైంలో మనము ఇంటర్‌కోర్స్ చేస్తే మనకి ఒక 10% ఆఫ్ ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంది హ్మ్. అనేసి మనం చెప్తామనమాట. దీస్ ఆర్ ఆల్ అప్లికబుల్ ఓన్లీ ఆఫ్టర్ 1 ఇయర్ ఆఫ్ మ్యారేజ్. ఓకే. దానికి ఓకే. ముందు మనం నేచురల్‌గా ట్రై చేయమనే చెప్తామనమాట.
అండ్ హార్మోనల్‌గా ఏమైనా ఇష్యూస్ ఉంది అంటే ప్రీ కన్సెప్షనల్ కౌన్సెలింగ్‌లోనే మనం అన్ని బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత థైరాయిడ్‌లో ఇట్లా ప్రాబ్లమ్ ఉంది. కొంచెం థైరాయిడ్ టాబ్లెట్ తీసుకుంటే బెటర్ అనేసి చెప్పేసి వాళ్ళకి వీల్ స్టార్ట్ ద థైరాయిడ్ అనమాట. సో, మెడికల్లీ అండ్ ఫిజికల్లీ అండ్ ఎవ్రీథింగ్ వెన్ షీ ఈస్ రెడీ వి విల్ డూ ఆల్ ద ప్రొసీజర్స్ అనమాట. ఓవులేషన్ ఇండక్షన్‌లో చాలా వరకు కూడా మనకి ఒక 100 మెంబర్స్‌కి ట్రై చేస్తున్నామంటే అట్‌లీస్ట్ ఒక 12 కపుల్స్ విల్ కన్సీవ్ త్రూ ఓవులేషన్ ఇండక్షన్ అనమాట. ఓకే. అలా ఓవులేషన్ ఇండక్షన్‌లో మనం ఏంటి అంటే సేమ్ ఇలానే డే 2 ఆఫ్ పీరియడ్‌లో మనం స్కాన్ చేసి ఎగ్ డెవలప్‌మెంట్‌కి అయ్యేలాగా మనం మైల్డ్ మెడిసిన్స్ ఇస్తామనమాట. అవసరమైతే కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి రావచ్చు. అది ఇచ్చేసిన తర్వాత డిపెండ్ ఎగ్ ఆన్ ద రిలీజ్ మదర్. డిపెండింగ్ ఆన్ ద పేషెంట్. ఆ ఎగ్ డెవలప్‌మెంట్ బట్టిని కూడా. అంటే సెమెన్ అనాలిసిస్ చేసి కూడా అది కూడా బానే ఉంది అనుకుంటే ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. అండ్ ఇప్పుడు ఉన్న ఫాస్ట్ జనరేషన్‌కి ఏంటి అంటే కరెక్ట్ టైమ్‌లో కలవలేకపోతున్నారనమాట. కరెక్ట్ టైమ్‌లో దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్లాన్ ఇంటర్‌కోర్స్ అనమాట. సో, ఆ టైం అనేది మనం చెప్తాము. ఈ టైంలో మనకి ఎగ్ రిలీజ్ అవ్వబోతుందమ్మా. సో, మీరు ఇద్దరు కలిసి ఉంటే మీకు ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనేసి మనం చెప్తే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారనమాట. ప్లాన్ చేసుకున్న తర్వాత ఆ ప్రెగ్నెన్సీ సపోర్ట్ అయ్యేలాగా ప్రొజెస్ట్రాన్ మైల్డ్ టాబ్లెట్స్ ఇచ్చేసి మనం అలా కంటిన్యూ చేయొచ్చు. అండ్ పీరియడ్ ఒకవేళ స్కిప్ అయినా కానీ అంటే యూపీటీ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఏదైనా పాజిటివ్ వస్తే వి ఆస్క్ దెమ్ టు కమ్ బ్యాక్. ఒకవేళ పీరియడ్ వచ్చింది అంటే దెన్ ఇట్ వాస్ నాట్ సక్సెస్‌ఫుల్ అన్నట్టుగా అర్థం చేసుకొని నెక్స్ట్ ఇంకా కొంచెం మోడిఫై చేసి అంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైం కొంచెం కరెక్ట్‌గా చేసుకొని ఇంకా బెటర్‌గా చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అలా మనం ఒక 6-7 సైకిల్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఓవ్యులేషన్ ఇండక్షన్. డిపెండింగ్ ఆన్ ద పేషెంట్స్ కండిషన్. ఓకే. యాహ్! అంటే మేడం ఇప్పుడు వరకు